Hi dear students. సో ఈ వారంలో ఏపీపీఎస్సి చైర్మన్గా రిక్రూట్ అవుతున్నారండి. ఏపీపీఎస్సి చైర్మన్గా రిక్రూట్ అవుతున్నారు. జాగ్రత్త, మీకు నేను ముందే వార్నింగ్ ఇచ్చాను. ఏమని ఇచ్చాను? నవంబర్ కల్లా సిలబస్ అయిపు కొట్టేసేయండి. నవంబర్ కల్లా సిలబస్ అయిపు కొట్టేసేయండి అని క్లియర్గా చెప్పాను. ఇప్పుడు 1 మంత్ బ్యాక్ చెప్పాను, 1 or 2 months బ్యాక్ చెప్పాను అనుకుంటా బహుశా. ఎందుకంటే కనుక అది నామినేట్ పోస్ట్ కాబట్టి ఎవరిని రిక్రూట్ చేయొచ్చు. ఓకేనా? సో ఈ వారంలో రిక్రూట్ అవుతారమ్మా, జాగ్రత్తగా ఉండండి. సెకండ్ పాయింట్, పెద్ద పెద్ద గ్రంథాలు చదవద్దమ్మా. మళ్ళీ చెప్తున్నాను, గ్రంథాలు చదవద్దు. మీరేం పిహెచ్డి చేయడంలే, గ్రంథాలు చదవద్దు. యు ఆర్ నాట్ డూయింగ్ ఎంఫిల్, యు ఆర్ నాట్ డూయింగ్ పిహెచ్డి. ఓకేనా? సో ఈ ఏపీపీఎస్ చైర్మన్గా రిక్రూట్ అయిన తర్వాత ఇప్పుడు ఆల్రెడీ మీకు గ్యాప్ వచ్చింది, చాలా గ్యాప్ వచ్చింది. ఇంకా మీరు పోస్ట్ పోన్ అడిగేదానికి కూడా మీకు రైట్స్ లేవు. మళ్ళీ చెప్తున్నాను. సో నో పోస్ట్ పోన్. ఈసారి మాత్రం డేట్ ఫిక్స్ చేశారంటే ఏబిపిఎస్సి వారు పోస్ట్ పోన్ అనేది ఉండదు. ఎవరో రిక్వెస్ట్ లెటర్ ఇచ్చారు కదా అని చెప్పేసి పోస్ట్ పోన్ చేయరమ్మా. రిక్వెస్ట్ లెటర్ మీరు ఇవ్వచ్చు, నేను ఇవ్వచ్చు. కాబట్టి పోస్ట్ పోన్ అనేది ఉండదు, ఇంకా ఉండదు. మళ్ళీ చెప్తున్నాను, వార్నింగ్. దిస్ ఈజ్ ద ఫైనల్ వార్నింగ్. ఎందుకంటే మీరు బాగుండాలని నేను కూడా కోరుకుంటాను. మీ భవిష్యత్తు బాగుండాలా, మీరు డీడీఏ కావాలా, సబ్ ఇన్స్పెక్టర్లు కావాలా. ఓకేనా? ఎక్సైజ్. సో పోస్ట్ పోన్ అనేది ఉండదు ఈసారి. ఎవరైనా కానీ మిమ్మల్ని చాలామంది తప్పుదావ పట్టిస్తున్నారు, మీకు అర్థం కాలేదు. చాలామంది వీడియో చేసి నేను ఈ బుక్స్ అవుతున్నాను, దాన్ని ఏమంటారు అంటే మిస్లీడ్ అంటారు. మిస్లీడింగ్ అంటే తప్పుదావా అని. ఓకేనా? అలాంటి తప్పుదావలో పోవద్దు. అలాంటి తప్పుదావలో పోవద్దు. మళ్ళీ చెప్తున్నాను, వాళ్ళు ఆ బుక్స్ కూడా చదవరు. నేను అందరినీ చెప్పట్లేదు, కొంతమంది చెప్తున్నాను. వాళ్ళు ఆ బుక్స్ కూడా చదవరు. కాకపోతే ఆ బుక్స్ మీకు చూపిస్తారు. మీరేమనుకుంటారు? ఓకే, ఈ బుక్స్ చదవడం వల్ల జాబ్ వస్తుందేమో అని మీరు అనుకుంటారు, అంతే. ప్రొఫెసర్ పట్టుకుండేది గవర్నమెంట్ బుక్స్ అని 100 సార్లు చెప్పాను మీకు. నేను ప్రతి ఒక్క వీడియోలో చెప్తున్నాను, ప్రొఫెసర్ పట్టుకుండేది గవర్నమెంట్ బుక్స్ మాత్రమే పట్టుకుంటాడు. ప్రొఫెసర్ పట్టుకుండేది గవర్నమెంట్ బుక్స్ మాత్రమే పట్టుకుంటాడమ్మా. ప్రైవేట్ ఆథర్స్ బుక్స్ పట్టుకోరు. మళ్ళీ చెప్తున్నాను, స్ట్రైట్గా చెప్తున్నాను, అంతే. ఎందుకంటే కనుక వాళ్ళకు ఇక్కడ ఆప్షన్ ఒకటి ఉంటుంది, సోర్స్. ఈ బిట్ ఎక్కడి నుంచి ఇచ్చినాము అనేది అక్కడ రాయాలా. ఈ బిట్ ఎక్కడి నుంచి ఇచ్చినాము అని అక్కడ రాయాలా. ప్రైవేట్ ఆథర్స్ని అందుకే నేను మామూలు మ్యాక్సిమం రెఫర్ చేయని. చూడండి, మీరు నా వీడియోస్ చూడండి. నేను ప్రైవేట్ ఆథర్స్ బుక్స్ను ఎప్పుడే కానీ నేను చూపించాను. నాకు అవసరం లేదు. ఎంతసేపు నేను గవర్నమెంట్ బుక్స్ కావాలని చూపిస్తాను, కానీ నాకు ఆడ ఉంటే కనుక, అందుబాటులో ఉంటే కనుక. ప్రైవేట్ బుక్స్ మాత్రం చూపించనమ్మా. ఎందుకంటే కనుక నాకు అవసరం లేదు. ఎందుకంటే తప్పుదావ పట్టించిన వాళ్ళం అయితే తప్ప నుంచి మిమ్మల్ని బాగుపరిచిన వాళ్ళం కాదు. ఓకేనా? సో ఇలాంటి వీడియోస్ను మీరు నమ్మొద్దుమా. చాలామంది చూస్తున్నాను. నాకు ఒక వీడియో పెట్టాడు ఒక అబ్బాయి, మా స్టూడెంట్. ఎంత మిస్లీడింగ్ అంటే కనుక, ఎంత తప్పుదావ పంపిస్తున్నాడంటే అసలు ఆ అబ్బాయి ఆ బుక్ చదువుతాడా చదవడా అనేది కూడా నాకు తెలియదు. నెంబర్ ఇదే నాకు లేదు, లేకుండా నేను ఫోన్ చేసినాను. నేను ఈ బుక్ చదివాను, ఈరోజు ఈ క్లాస్ చదివాను, ఈరోజు ఈ మెటీరియల్ చదివాను చెప్తున్నాడు ఓపెన్గా. ఎంత తప్పుదామంటే కనుక అంత తప్పుదామమ్మా. దయచేసి అలాంటి మెటీరియల్ జోలికి పోవద్దు. ఎంతసేపు ఉన్నా గవర్నమెంట్ బుక్స్ చదవండి. ప్రొఫెసర్ పట్టుకుండేది కూడా గవర్నమెంట్ బుక్సే. నేను మళ్ళీ ఓపెన్గా చెప్తున్నాను, గవర్నమెంట్ బుక్స్ చదవండి. గవర్నమెంట్ బుక్స్ బిఎస్ఎల్ హనుమంతరావు సార్ ఉంది, తిరుగు ఉండదు కదా దానికి. బిఎస్ఎల్ హనుమంతరావు సార్, దీనికి ఇంకా ఈ బుక్కు తిరుగు ఉండదు. ఓకేనా? ఇంకా డిగ్రీలో ఒకటి ఉందమ్మా, ఆధునిక ఆంధ్రప్రదేశ్ చరిత్ర అని పింక్ కలర్లో వస్తుంది. ఆధునిక ఆంధ్రప్రదేశ్ చరిత్ర. నేను ఇదే రాశాను లాస్ట్ టైం. అందుకే నా బుక్లో నుంచి 70 పైన తగిలే ఆంధ్రప్రదేశ్ చరిత్ర అని వస్తుంది. ఆ బుక్ తీసుకోండి.
అంతే తప్పనిచ్చి మీరు మిగతా బుక్స్ నేను రిఫర్ చేయనుమా. సో కాబట్టి ఒకటి మీరు తప్పుదావ పోవద్దు. నెక్స్ట్ వెంటనే ఎగ్జామ్ పెడతారమ్మా, వెంటనే. నెక్స్ట్ మళ్ళీ నోటిఫికేషన్ ఉంది, ఈ జాబ్ క్యాలెండర్ ఉంది, మళ్ళీ జాబ్ క్యాలెండర్ ఉంది. నేను మొత్తుకొని చెప్తాను, మీకు ఎప్పుడో చెప్పాను. మీకు నేను ఎప్పుడో చెప్పాను నోటిఫికేషన్ పడుతుందమ్మా అని చెప్పినప్పుడు. ఎప్పుడు చెప్పాను మీకు నేను? నవంబర్లోనే చెప్పాను నోటిఫికేషన్ ఉందమ్మా, జాగ్రత్త అన్న. కిందికి వెళ్ళి చూడండి మీరు కావాలంటే వీడియోస్. నాన్న పులి అని ఒక నోటిఫికేషన్ ఒకటి ఉంటుంది క్లాసు, దాంట్లో చెప్పాను. సో మళ్ళీ నోటిఫికేషన్ జాబ్ క్యాలెండర్ ఉంది. మళ్ళీ చెప్తున్నాను, ఎవరైనా ఫెయిల్ అయ్యింటే కనుక దయచేసి ప్రిపేర్ కండి. ఓకేనా? సో కాబట్టి ఎవరంటే వాళ్ళు యూట్యూబ్లో చూపిస్తున్నారు కదా, ఎవడు ప్రొఫెసరు ఎవడు స్టూడెంట్ అర్థం కాకుండా ఉంది మా యూట్యూబ్ ఛానల్ వచ్చిన తర్వాత. నేను నెక్స్ట్ ఇయర్ కెమెరా ముందుకు వస్తాను, ఎందుకంటే హ్యూమన్ రైట్స్లో పనిచేశాను కాబట్టి 5 years రాకూడదు. సో కాబట్టి నెక్స్ట్ ఇయర్ అయిపోతుంది, నెక్స్ట్ ఫిబ్రవరికి మార్చికి అయిపోతుంది, నేను కెమెరా ముందుకు వస్తాను. ఓకేనా? సో తొందరలో కంటెంట్ ఏంటంటే కనుక, తొందరలో ఏపీపీఎస్సీ చైర్మన్ గారికి కూడా అవుతారు. ఆ మేడం పేరు కూడా అనురాధ మేడం గారు, ఐపీఎస్. చాలా సిన్సియర్ క్యాండిడేట్, చాలా సిన్సియర్ క్యాండిడేట్. ఆమె డేట్కి కనుక ఫిక్స్ చేశారంటే తిరుగుండదుగా. మీరు మళ్ళీ పోస్ట్ పోన్ అడిగేదానికి కూడా మీకు రైట్స్ లేవు. దయచేసి నేను మళ్ళీ చెప్తున్నాను, నేను ఆల్రెడీ చెప్పాను కూడా, నవంబర్ కల్లా సిలబస్ కంప్లీట్ చేసుకోండి. మనం ఎందుకు చెప్పానంటే కనుక నాకు తెలుసు కాబట్టి మీకు చెప్పాను. నవంబర్ కల్లా సిలబస్ కంప్లీట్ చేసుకుంటే వాళ్ళు ఎప్పుడైనా పెట్టిన ఎగ్జామ్ మీకు సంబంధం లేదు కదా. సో కాబట్టి పెద్ద గ్రంథాలు తొలిగిపోతుమ్మా. ఎగ్జామ్ ఈసారి మాత్రం పోస్ట్ పోన్ అనే టాపిక్ కూడా రాదు. మళ్ళీ చెప్తున్నాను, స్ట్రాంగ్గా చెప్తున్నాను. దిస్ ఈజ్ ద వార్నింగ్ అనుకోండి, మీరు ఏదైనా అనుకోండి, పోస్ట్ పోన్ అనేది రాదు ఈసారి. దయచేసి ఈ యూట్యూబ్లో చెప్తున్నారు చూసావా పిల్లలు, వాళ్ళ చెప్పే బుక్స్ మీరు చదవద్దు, ఎందుకంటే ఆ బుక్స్ వాళ్ళు కూడా చదవరు. ఓకేనా? సో బిఎస్ఎల్ హనుమంతరావు సార్ బుక్ ఏపీ హిస్టరీకి మా ఆధునిక ఆంధ్రప్రదేశ్ చరిత్ర తెలుగు అకాడమీ అమ్మ, ఇవి 2 తీసుకోండి. ఇవి 2 అందుబాటులో దొరుకుతాయి, నాకు తెలిసి ఉంటాయి. ఒకవేళ లేకుంటే కనుక అమెజాన్లో తీసుకోండి ఏమా. సో కంటెంట్ దట్ ఈస్ ద ఏపీపీ చైర్మన్ గారు ఇక్కడ అవుతున్నారు. ఎగ్జామ్ తొందరలోనే ఉంటుందమ్మా, ఎందుకంటే మళ్ళీ నెక్స్ట్ క్యాలెండర్ ఉంది, జాబ్ క్యాలెండర్ ఉంది. సో కాబట్టి మీరు దయచేసి ఒకరి మాట నమ్మద్దు, నా మాట నమ్మండి. నేను ఎప్పుడు కూడా మీకు రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వను, నా వరకు వస్తేనే ఇస్తాను తప్ప నుంచి రాంగ్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఎటువంటి పరిస్థితులు ఇవ్వను. ఓకేనమ్మా? సో దయచేసి చదవండి అమ్మా, ఎందుకంటే కనుక భయం అనేది లేకుంటే చదువు రాదు. భయానికి చదువుకు చాలా తేడా ఉంది. మేము 10th క్లాస్ చదువుకున్న రోజుల్లో మురళి సార్ అని ఉండేవారమ్మా, ఆయన చనిపోయారు, రీసెంట్గా చనిపోయారు. ఆయన నాకు మ్యాథ్స్ రాదు, ఎట్లా కొట్టేవాడు అంటే నన్ను అట్లా కొట్టేవాడు, గోడకేసి కొట్టేవాడు. కానీ గురువు కదా, ఏమనలేను. గురువు రీసెంట్గా చనిపోయారు, నేను వెళ్ళి చూసి వచ్చాను. సో కాబట్టి ఎవరికి వేయాల్సిన ప్రియారిటీ వాళ్ళకి వేయాలమ్మా. ఓకేనా? అంతే తప్ప నుంచి మీరు మిస్లీడ్ కావద్దనేది నా ఒపీనియన్, నా యొక్క ఉద్దేశం. ఓకేనా? ఎనీవేమా, థ్యాంక్ యూ.